కృతజ్ఞుడను నేను కృతజ్ఞుడను యేసు నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే యెషయా 43:15 యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడిని, ఇజ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజుని. చూడండి, పరిశుద్ధ దేవుడట, ఆయనే సృష్టికర్తట, ఆయనే రాజట. ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేద్దాం. పరిశుద్ధ దేవుడు మనం అందుకంటాడు కదా, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఒకసారి ఈ సంవత్సరంలో ఉన్న గతాన్ని ఆలోచించుకోండి. జనవరి 1 నుంచి ఈరోజు ఇంకొక కొద్ది దినాల నూతన సంవత్సరం అడుగు పెట్టకముందు ఈరోజు 27వ తారీఖు. ఇన్ని రోజులు మనము అపరిశుద్ధమైన జీవితం జీవించినప్పటికీ ఆయన పరిశుద్ధుడై ఉండి మనల్ని క్షమిస్తున్నాడు. కానీ ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడే అంటాడు. ఈరోజు మనం మర్చిపోతున్నామేమో. మనం సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మనం సేవిస్తున్న దేవుడు ఏ మచ్చ కలంకము ఏ డాగు లేని వ్యక్తి. మన సేవిస్తున్న దేవుడు ఈ యొక్క లోకమును పాపాన్ని జయించిన వ్యక్తి. అలాంటి దేవుని కలిగిన జనులు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. మనం పరిశుద్ధతను కోల్పోయామేమో. అందుకంటాడు కదా, పరిశుద్ధత లేకంటే ఎవరో దేవుడిని చూడలేరు ప్రియులారా. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. అందుకనే మొదటి దశలో నీకు అలా ఏమంటాడో తెలుసా, పరిశుద్ధంగా ఉండుటయే దేవుని చిత్తమని రాయబడి ఉంది. ఈరోజు ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు పరిశుద్ధతను కోల్పోయావు, ఎన్నిసార్లు అబద్ధపు జీవితాన్ని జీవించావు, ఎన్నిసార్లు మోసపూరితమైన జీవితాన్ని జీవించావు. దేవుడికి క్షమించి ఈరోజు నేను సజీవంగా ఉంచాడు. ఒక్కసారి చెప్పు, ప్రభా నాకు నీ పరిశుద్ధతను దయచేయి, నీ సన్నిధిని నాకు కావాలి అని అడుగుతాం. కానీ పరిశుద్ధత కావాలని ఎప్పుడైనా అడుగుతామా? ప్రభా యథార్థత కావాలని అడుగుతామా? ప్రభా నాకు నీ విశ్వాసం కావాలని అడుగుతున్నాం. ఎంతసేపు ప్రభా మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని దీవించు, మమ్మల్ని బలపరచు, ఈ విషయాలు అడుగుతావు. మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచాలి. అంతకంటే ప్రాముఖ్యము ఈ ఆరోగ్యము ఈ భూమి మీద ఉన్నప్పుడే. కానీ పరిశుద్ధత భూమి మీద పరలోక రాజ్యానికి కూడా నిన్ను చేర్చడానికి ఉపయోగపడతారు పిల్ల. రెండోది, అక్కడ చూసినట్లయితే ఆయనే సృష్టికర్త, ఆయనే రాజట. ఈరోజు సృష్టికర్త అందుకంటాడు కదా, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది. సమస్తము ఆయన యొక్క నోటి మాట ద్వారా తయారు చేయబడింది. అలాంటి సృష్టికర్తను విడిచిపెట్టి మనం సృష్టిని ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు పూజించుంటాం. మన ఉద్యోగం అనేది ఒక దేవుడు అయిపోయాడు. లేకపోతే మన ఉద్యోగము లేదా మన వ్యాపారం, మన పశువులు, లేకపోతే మనకున్న ఇంటి పనులు, మనకున్న పిల్లలు, మనకున్న ఆస్తి అంతస్తులు, ఇవే మనకి పూజింపదగినవి అయిపోయాయి. కానీ సృష్టిని కాదు పూజించాల్సింది, సృష్టికర్తను పూజించగలగాలి. అందుకనే జ్ఞానులు ఏం చేశారట, వాళ్ళు బోలము బంగారం సామ్రాన్ని వాళ్ళు పెట్టెలు తెరిచి సాష్టాంగపడి నమస్కరించారు. ఎందుకు తెలుసా? ఈజ్ అ వర్ది ఆఫ్ అవర్ ప్రైజ్. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టిని సృష్టించిన దేవుడు, ఆయన మాత్రం అర్హుడు. ఈరోజు నిజంగా ఆయనే సృష్టికర్త అయితే ఈ లోకంలో ఉన్న ఉద్యోగానికి, ధనానికి, ఆస్తులకి, అంతస్తులకి, పిల్లలకి, వ్యాపారానికి, నీకున్న ఆటల్ని దేవుడిగా పూజిస్తున్నామేమో, అవే సృష్టి అనుకుంటున్నామేమో. సృష్టిలో అవి భాగం మాత్రమే. కానీ సృష్టిని కూడా సృష్టించిన సృష్టికర్త వైపు చూడడానికి ఇష్టపడవు. ఒకసారి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నువ్వే మెరుగుపరుచుకో. మూడోది అంటాడు, రాజు అయి ఉన్నాడట. చూడండి, ఆయన రాజుగా ఉంటే ఆయన మాట వింటావు. ఈ సంవత్సరంలో నిజంగా ఆయనే ప్రభువు, ఆయనే రాజు, ఆయనే నా యజమాని అని చెప్తున్నాం. కానీ ఆయన మాటకి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం. ఆ మాటకి తిరుగుబాటుతనంతో జీవిస్తాం. అందుకే యెషయా గ్రంథంలో రాస్తూ అంటాడు, ఏమంటున్నాడు తెలుసా, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తారట. ఈరోజు ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. జనవరి నెలలోని కుటుంబాన్ని, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఈరోజు డిసెంబర్ 27కి వచ్చేసాం. ఈరోజు కూడా దేవుడు నిన్ను కాపాడాడు. ఈరోజు దేవుడు నిన్ను బలపరిచాడు. ఈరోజు దేవుడు నిన్ను సజీవంగా ఉంచాడు. గుర్తుంచుకో, 27 రోజులు దేవుడు కాపాడాడు. డిసెంబర్కి వచ్చేసరికి ఇంకా మా అయితే 28, ఈరోజు 29, 30, ఇంకొక 3-4 రోజుల్లో నూతన సంవత్సరం అడుగు పెడుతున్నావే. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ప్రియులారా. పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడు. ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడని నమ్ము. ఆయన నీకు రాజు, యజమానుడిగా ఉండాలి. అందుకంటాడు, ఒక దాసుడు ఇద్దరికి ఏం చేయలేడట, ఒక పనివాడు ఇద్దరికి దాసులుగా ఉండలేడు. మనం సిరికైనా దాసులం అవ్వాలి, దేవునికైనా దాసులం అయిపోవాలి. మనము ఈ లోకానికి దాసులం అయిపోతే దేవునికి దాసులుగా ఉండలేము, దేవునికి ఉపయోగపడలేము. మన రాజు ప్రభు ఆయన అయినప్పుడు ఆయనకు మనం సమర్పించుకోగలగాలి. అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. నేను, నా కుటుంబము, నా గృహము సమస్తము కూడా ఆయనకి ఇష్టకరంగా ఉంటాం.
అని నువ్వు నిర్ణయం తీసుకుంటే ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టకముందే మంచి నిర్ణయాలు తీసుకుని అడుగు పెట్టడానికి ఇష్టపడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో మా తండ్రి, మా ప్రభా, నిజంగా ఈ కార్యక్రమం చూస్తున్న ఎవరైనా సృష్టిని పూజిస్తున్నారేమో, కానీ సృష్టికర్త కదా పూజకర్హుడు. ప్రభా, తెలియకుండా పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుడైన నిన్ను చూడాలని ఆశపడుతున్నారేమో ప్రభా, అది అసాధ్యం అని తెలుసుకోగలిగే కృపను దయచేయి. నిజంగా నువ్వే మా రాజువి, ప్రభు అని చెప్తున్నారు, నీ ఆధీనంలోకి రాలేకపోతున్నారేమో. నూతన సంవత్సరం అడుగు పెట్టకముందే మంచి నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబ వ్యవస్థని పేరు పేరున నీ హస్తాలకు సమర్పించుకుంటూ బలపరిచి దృఢపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించిన గాక.